హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ బజ్జీ అండి. బండి మీద ఏ విధంగా చేస్తారో ఆ విధంగా అయితే చేసి చూపించాను మా ఛానల్లో. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని చూస్తానని మీకు వీడియోలో వివరంగా అయితే చూపించాను. సూపర్ వచ్చాయి, మీరు కూడా ట్రై చేయండి. తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తాను చూడండి. ముందుగా అయితే బజ్జీ కోసం పిండి అయితే నానబెట్టుకున్నాము. 1 కప్ అయితే శనగపిండి తీసుకున్నానండి. దానికి తగినంత సాల్ట్ వేసాను. కొంచెం జీలకర్ర, పసుపు, అదేవిధంగా వంట సోడా, ధనియాల పొడి, కారము వేసి మొత్తం అయితే మిక్స్ చేసుకున్నానండి. కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుని మొత్తం కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే అన్నీ అయితే మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎక్కువ అయితే పోసుకుంటే మొత్తం జోరుగా అవుతుందండి. చూడండి, ఆ విధంగా అయితే కలుపుకోవాలి స్పూన్తో. అంతే, వాటర్ అయితే కొంచెం తీసుకుంటున్నాను. చూడండి, ఆ విధంగా అయితే తీసుకోవాలి. చూడండి, పిండి అయితే ఆ విధంగా తీసుకొని ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టుకోవాలండి. అలా పెట్టేసుకొని నెక్స్ట్ అయితే స్టఫింగ్ కోసం అయితే మనం తయారు చేసుకుందాం. వంకాయ స్టఫింగ్ కోసం ఒక జార్ తీసుకున్నానండి. ఒక ఉల్లిగడ్డను అయితే నాలుగు గుంటలుగా కట్ చేసి నూలు, జీలకర్ర, కొంచెం చింతపండు కడిగి అయితే తీసుకున్నాను. కారము, రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నానండి. మొత్తం అయితే మిక్స్ చేసుకుని అయితే జార్లో నెక్స్ట్ అయితే ఒక కప్లో అయితే తీసుకున్నానండి. ఆ విధంగా తీసుకొని మనకి వంకాయ బజ్జీ కోసం వంకాయ కావాలి కదండి. ఆ వంకాయలు అయితే తీసుకున్నాను. కొంచెం లావు ఉంటాయి కదండి. మొత్తం అయితే రెండు చెంబులు అయితే అట్లా కోసుకున్నానండి. 4 ఉప్పులు వచ్చేటట్టు కోసుకోవాలి. ఇంకొకటి, అదే కోసుకునే విధానంలో పుచ్చు ఉందా లేదా అని కూడా చూసుకోవాలండి. ఈ విధంగా పుచ్చున్నా కూడా ఒక భాగం అయితే తీసేసుకోవాలి. బజ్జీ అయితే వేసుకోవచ్చు మనం. నేను అదేవిధంగా అన్నీ అయితే వంకాయలు మొత్తం అయితే కోసేసుకున్నానండి. చూపిస్తున్న వంకాయ అయితే ఎటువంటి పుచ్చు అయితే లేదు. అన్నీ అయితే ఆ విధంగా కోసేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలండి. డైరెక్ట్ వేస్తే అదైతే వంకాయ అనేది బజ్జీ అయితే కాలదండి. మనమైతే ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేయించుకోవాలి. చూడండి, అన్నీ అయితే లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం అయితే వంకాయలను అయితే అన్నీ వేసేసాను. ఒక 50% వరకు అయితే బాగా వేగనివ్వాలండి ఆయిల్ అయితే. అప్పుడు మంచిగా అయితే మసాలా పెట్టి బంద్ చేసుకుంటూ సూపర్ వస్తుంది అనమాట. వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా ఇంట్లో చేసుకొని తినొచ్చు అనమాట. సూపర్ ఉంటుంది. ఆ విధంగా అయితే తీసేసుకున్నానండి. మొత్తము 50% కాల్చుకొని నెక్స్ట్ అయితే మనం మసాలా స్టఫింగ్ చేసాం కదండి. అదైతే మధ్యలో పెట్టేసుకున్నది మొత్తం వంకాయని ఆ విధంగా పెట్టేసుకొని ఒత్తిడ్చుకోవాలి. పాయలు మొత్తం ఉన్నదాన్ని మొత్తం దగ్గరికి ఒత్తిడ్చుకొని ఒత్తుకోవాలి. చూడండి, ఆ విధంగా అయితే పెట్టుకొని దగ్గరికి అయితే ఆ విధంగా ఒత్తుకోవాలన్నమాట. ఎందుకంటే బజ్జీలో తీసేటప్పుడు చీలిపోకుండా ఉంచుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ అయితే అదే ఆయిల్లోనే మళ్ళీ బజ్జీ అయితే వేసుకుందామండి. చూడండి, ఆయిల్ అయితే వేడెక్కింది.
నెక్స్ట్ పిండి ఇంకా ఒక గంట అయింది కదండి, అదైతే ఒక స్పూన్తో అయితే కలుపుకోవాలి. అదే కలుపుకొని నెక్స్ట్ అయితే దాంట్లో వంకాయ వేసి ఆ విధంగా వేసి ఇంకా మొత్తం బాణీలో నూనెలో వేయించుకోవాలండి. అన్నైతే మొత్తం నాకు బాణీలో ఎన్ని పడితే అన్నైతే వేసుకున్నాను. మొత్తం వేసేటప్పుడు మాత్రం ఆయిల్ జాగ్రత్త అండి. నేనైతే చాలా జాగ్రత్తగా వేసాను, ఎందుకంటే నేను వీడియో చేసుకుంటూ చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఆ విధంగా వేసాను. వేసి అయితే తిప్పేసుకుంటాను అనమాట. చాలా జాగ్రత్త ఉండాలి. అది వంకాయ అయితే పలిపోయిందంటే మొత్తం ఆయిల్ అయితే స్టఫింగ్లో ఉన్నదంతా మొత్తం అయితే మొత్తం దాంట్లో స్ప్రెడ్ అవుతుంది అనమాట. చూడండి, ఆ విధంగా అయితే వంకాయ బజ్జీ అయితే తయారు చేసుకొని పక్కకు ఉంచుకోవాలి. ఆరిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. ఆ విధంగా పెట్టుకొని మనం బండి మీద స్టైల్ చేసుకుంటాం కదండి, మధ్యలో కోసి ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, పల్లీలు ఆ విధంగా మనము ఆ విధంగా పెట్టుకున్నామంటే చాలా ఇష్టంగా తినొచ్చు మనము. మీకు చూపిస్తున్నా చూడండి, ఆ విధంగా అయితే పెట్టుకొని కొత్తిమీర, పల్లీలు చిన్న కట్ చేసుకొని ఆ విధంగా అయితే పెట్టుకొని తినొచ్చు అనమాట. ఇంతే అండి. ఈ విధంగా అయితే చేసుకొని మీరు కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా సాయంత్రం పూటలో వర్షాకాలంలో సూపర్గా ఉంటాయి అనమాట. వంకాయ తినని వాళ్ళు మాత్రం ఈ విధంగా అయితే చేసుకొని తినొచ్చు అనమాట. ఇంతే అండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీకు ఏ వంట కావాలో ఆ వంట మాకు కామెంట్ చేయండి. అదే మీకు వీడియోలో ఎలా చేయాలో కూడా మేము చేసి చూపిస్తాము. బాయ్ ఫ్రెండ్స్.